వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. సమ్మర్లో అందరికి చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది కదా. అందుకోసంగా నేను మీకు బెస్ట్ బాదం షేక్ని చేసి చూపిస్తాను. బజార్లో దొరికే బాదం షేకుల కంటే కూడా ఇంట్లో హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చెప్తాను. ముఖ్యంగా పిల్లలకి రకరకాల డ్రింక్స్ ఇచ్చే బదులు ఇలా బాదం షేక్ చేసి ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు. అంత బాగుంటుందండి టేస్ట్. సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. రండి ఎలా చేయాలో చూపిస్తాను. చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఈ బాదాం షేక్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక 20 దాకా బాదం పప్పులను తీసుకొని రాత్రంతా నానబెట్టండి ఇలా నీళ్ళల్లో వేసి. ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళల్లో వేసి బాదం పప్పుల్ని 1 గంట నానబెట్టినా పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుందండి. నేను ఇక్కడ చూపించినట్లు బాదం పప్పులన్నింటికి పొట్టుని తీసి పెట్టుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండి కాస్త వెడల్పుగా ఉన్న బాండిల్ని ఏదైనా సరే స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1 లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ పోసుకోండి. లేదు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు మీరు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పాలని బాండిల్లో పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి పాలు ఒక 2 పొంగులు రానివ్వండి. ఇప్పుడు ఒక 2 పొంగులు వచ్చాయి అనుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాచుకోండి పాలని. పాలు ఇలా ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఒక 1/2 కప్పు పాలను తీసి పక్కన పెట్టుకోండి. ఈ పాలు తర్వాత ఏం చేయాలనేది మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే పాలని బాగా మరగనివ్వాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ బాగా మరిగించుకోండి. మనం తీసుకున్న పాలు పావు భాగం ఇంకిపోయేంత వరకు మరిగించండి. అంటే లీటర్ పాలు తీసుకున్నాం కదా, లీటర్ పాలు 3/4 లీటర్ వచ్చేంత వరకు మరిగించుకోండి. అలాగే మీరు ఇలా పాలను మరిగిస్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల అంటే బాండెల్కి చుట్టుపక్కల మేగడలాగా అంటుకుంటుంది కదా, ఆ మేగడ మొత్తాన్ని గరిటతోటి ఈ విధంగా తీసి పాలల్లో కలుపుతూ ఉండండి. ఎందుకంటే మనకు ఆ మేగడతోనే టేస్ట్ ఉంటుంది కాబట్టి. అలాగే ఈ పాలు మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక 2 చిటికెళ్ళ దాకా కుంకుమ పువ్వును కూడా వేసుకొని కలుపుకోండి. కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ తోటి కలర్ కూడా చేంజ్ అవుతుంది. బాదం పాలు టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే మనం బజార్లో తాగే బాదం పాలల్లో కుంకుమ పువ్వు వేయరండి. కుంకుమ పువ్వు కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా కలర్ వేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కలర్ వేసుకోకుండా కుంకుమ పువ్వు వేసుకుంటున్నాం. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఉంటే మటుకు ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు చూడండి పాలు కొద్దిగా చిక్కబడ్డాయి కదా. ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మరగనివ్వండి. ఈ పాలు మరుగుతూ ఉంటాయి. ఈ లోపు ఏం చేస్తారంటే ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే మనం ముందుగా పాలు కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాలల్లో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పాలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. బాదం పేస్ట్ మెత్తగా ఉండాలి, అలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మరొక బౌల్ తీసుకొని దీంట్లో మిగిలిపోయిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలను పోసుకోండి. ఈ పాలల్లో 1.5 టీ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. పాలు వేడిగా ఉన్నాయనుకోండి కస్టర్డ్ పౌడర్ గడ్డలు కట్టేస్తుంది. అందుకని పాలు బాగా చల్లగా అయిన తర్వాతే కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోండి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ అయితేనే బాగుంటుంది. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలో పాలు కూడా మరుగుతూ ఉన్నాయి. చూడండి కొద్దిగా చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి కలుపుతున్నాను మంచి ఫ్లేవర్ కోసం. యాలకుల పొడి కూడా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ముందుగా పాలల్లో కస్టర్డ్ పౌడర్ని వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పాలని ఒకటేసారి పోయకుండా ఇలా కలిపి కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. కాస్త చిక్కబడుతుంది. ఇలా కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను మొత్తం పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా కలపాలి. మీకు ఆ పాలు అనేవి కాస్త చిక్కబడతాయి. ఇప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పప్పు పేస్ట్ని కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక 2-3 నిమిషాలు కలుపుతూ ఉండండి. ఇలా మరిగించుకునేటప్పుడే దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసుకున్న పిస్తా 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసిన కాజు కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని కలుపుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నప్పుడే దీంట్లోనే ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా చక్కెర కూడా వేసుకొని కలుపుకోండి. చక్కెర మీ ఇష్టం అండి. స్వీట్ కొద్దిగా ఎక్కువ కావాలి అంటే మీకు కొద్దిగా చక్కెర ఎక్కువ వేసుకోండి. స్వీట్ అంత వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి. ఇప్పుడు చూడండి 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగిస్తే మీకు ఈ విధంగా
చక్కటి బాదం షేక్ రెడీ అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఏదైనా బౌల్లోకి తీసుకొని ఈ బాదం షేక్ మొత్తాన్ని మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదా ఒక 2 లేదా 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా చల్లగా తాగొచ్చు. నేను ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తున్నాను. నేనైతే ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తున్నానండి. మీరు అంత టైం లేదనుకుంటే ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేస్తే బాదం షేక్ సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు ఇంట్లో చేసుకొని చూడండి. బజారుల్లో మీరు తాగిన బాదం షేక్ కంటే కూడా ఇంట్లో చాలా రుచిగా చేసుకోవచ్చు. ఇలా చల్లగా గ్లాసుల్లో సర్వ్ చేసి పైన కొద్దిగా బాదం పప్పు, పిస్తా పప్పుతో గార్నిష్ చేసి ఇచ్చారంటే చక్కగా తాగేస్తారు. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తాగుతారండి, అంత బాగుంటుంది. తప్పకుండా ఈ సమ్మర్లో ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.